హాయ్ అండి. నేనైతే ఇప్పుడు స్పెషల్ పుదీనా చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇది చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే నేను కుండీలో పెంచిన పుదీనా అండి. పుదీనాతో అయితే నేను చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ఫస్ట్ ఇదిగోండి చికెను కడిగేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి. కడిగేసి ఇలాగ నీటిలో నానబెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ పుదీనా ఫ్రెష్ ఆర్గానిక్ పుదీనా అండి ఇది. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి. మీరు కూడా చూడండి. గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని నేను గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. నేను ఒక గ్లాసే తీసుకున్నాను రైస్, అందుకని 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. దీంట్లోనే కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసుకొని ఓల్ గరం మసాలా అయితే వేసేయాలండి. ఇవి మిక్సీ పట్టించుకోవాలండి, పేస్ట్ లాగా చేసుకోవాలి. అక్కడ వాటర్ అయితే మరిగిపోతుందండి. అందులో అయితే బాస్మతి రైస్ అయితే వేసేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలండి. దీంట్లో చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇది ఇప్పుడు తీసేసుకుని దీంట్లోనే ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలండి. అలాగే 90% అయితే బిర్యానీ అది బాస్మతి రైస్ అయితే కుకింగ్ అవ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తానండి, ఒకసారి వేసుకోవాలండి. దీనిలో ఇప్పుడు కారం, గరం మసాలా, ధనియాల పౌడరు, కొంచెం పెరుగు అయితే వేస్తానండి. ఇప్పుడు మళ్ళీ చికెన్ పీసులు అయితే వేసేస్తున్నాను. దీనిలో మనకి 90% కుక్ అయిపోయిందండి. ఇది ఇప్పుడు చికెన్లో వేసేస్తున్నాను. దీన్ని అలా ఒక 10 మినిట్స్ సిమ్లో అలా మగ్గించుకోవాలండి. ఉడికించుకుంటే మనకి చాలా బాగా రెడీ అవుతుంది. రెడీ అయిందండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెరుగు చట్నీ వేసి తింటే చాలా బాగుంటుందండి.